ఇటీవల కాలంలో హిందువులు పూజించేటటువంటి దేవుళ్ళను, దేవతలను కించపరిచేలా మాట్లాడటము, అలానే హిందూ సాంప్రదాయాలను గురించి వ్యంగ్యంగా మాట్లాడటము, అలానే ముఖ్యంగా బ్రాహ్మణులు ఆచరించే పద్ధతులు, కట్టు, బొట్టు, వ్యవహారాలు, సాంప్రదాయాలు, వేద మంత్రాలను దూషించడం జరుగుతుంది. రీసెంట్గా జరిగినటువంటి కాంగ్రెస్ వేదికలో ఇతను అనుచితంగా బండ బూతులతోటి వ్యాఖ్యలు చేయటము, ప్రసంగించటం అనేది జరిగింది. దీనిపై బ్రాహ్మణులు మండిపడుతున్నారు. ఈ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బ్రాహ్మణులు ఏ విధంగా రియాక్షన్ అవుతున్నారు అనేది ఈ వీడియోలో చివరకు స్కిప్ చేయకుండా చూడండి. ఆశీర్వాదం ఇచ్చాడు. మరి దాన్ని ఏమిచ్చాడో తెలియదు. విషపూరితమైన మాటలు మాట్లాడడం జరిగింది. ఈ సామెల్ అనే అతను ఆ వేదికలో ఏం మాట్లాడాడు అనేది ఇంతకుముందు వీడియోలో చూడవచ్చు. ఇలాంటి వాళ్ళని ప్రత్యేకంగా వీళ్ళకి డైరెక్ట్గా ఏదైనా శిక్ష అనేది డైరెక్ట్గా వేస్తేనే ప్రభుత్వము చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది మత ప్రమేయం లేని దేశము, అది ఒకటి. ఇతర మతస్థుల్ని కానివ్వండి, ఇతర కులస్తుల్ని కానివ్వండి, ఇతరుల ఆచారాలు, సాంప్రదాయాలను వీటిని కూడా కించపరిచేలా, అవమానపరిచేలా ఉపోద్ఘాతాలు, మీటింగులు, వేదికలు పెట్టరాదు అని ప్రతి ఒక్కరికి తెలుసు. అందులో ఇతను ఒక మంత్రి పదవిలో ఉన్న అతను. ఇలాంటి వాళ్ళని ఎవరు శిక్షించాలి? ప్రభుత్వమే కదా శిక్షించాల్సింది. ఇమీడియట్గా ఇలాంటి వాళ్ళు ఎన్నో మాట్లాడుతున్నారు. తర్వాత క్షమాపణలు చెప్పడం కూడా జరుగుతుంది. ఈ క్షమాపణలు చెప్పడం వల్ల వారు చేసినటువంటి వ్యాఖ్యలు తిరిగి తీసుకోగలుగుతారా? ఇప్పటికైనా ప్రభుత్వము ఒక న్యాయ శైలిలో వ్యవహరించాలి. ఇలాంటి వాటికి ప్రభుత్వమే కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ప్రతిదానికి కోర్టును ఆశ్రయించటము, లేకుంటే ప్రతిదాని మీద కేసు పెట్టడము, సంఘాలు, ఇలాంటివన్నీ అవసరమా ఈ భారతదేశంలో అనేది ముఖ్యంగా ప్రశ్నిస్తున్నాము. ఇలాంటివి ముందు జరగకుండా ఉండాలి అని అంటే కఠినమైనటువంటి నిబంధనలు కూడా ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ముందుగా హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే పోలీసులు వెంటనే వాళ్ళకి ఫైన్ వేయటం జరుగుతుంది. అలానే ఈ రకంగా ముందు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని కూడా కఠినంగా శిక్షించి చర్యలు తీసుకునేటటువంటి చట్టాలు కూడా ముందు రావాలనేది నా యొక్క విజ్ఞప్తి. ఈ వీడియో ప్రతి ఒక్క హిందువుకి, ప్రతి ఒక్క బ్రాహ్మణులకి, వేద మంత్రాల పైన నమ్మకం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా షేర్ చేయండి. అందరికీ, ప్రతి భగవద్ బంధువులకి షేర్ చేయండి. అలానే ప్రభుత్వం వరకు చేరే వరకు కూడా ఈ వీడియోని షేర్ చేస్తూనే ఉండండి. ఎందుకంటే ఇలాంటి వాటిపై కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానిదే ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళు మళ్ళీ ఇలాంటి వేదికల్లో ప్రసంగించకుండా, ఇతను ఒక్కడే కాదండి, ఇంతకుముందు రేంజర్ల రమేష్ అని, ఇంకా ఇలా చాలామంది దేవీ దేవతల గురించి మాట్లాడటము, ఒక బ్రాహ్మణుల యొక్క ఆచారాలు, సాంప్రదాయాల మీద, కట్టుబాట్ల మీద మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా శిక్షించేటటువంటి ఒక చట్టం రావాలనేదే మా కోరిక. ముఖ్యంగా ఇలాంటి వేదికలు చేస్తున్నప్పుడే ఇలాంటివన్నీ కూడా బయటపడుతున్నాయి. ఇలాంటివి బయట ఎక్కడ కనపడవు, కానీ ఇలాంటి వేదికలు జరుగుతున్నప్పుడే ప్రసంగించడాలు జరుగుతూ ఉన్నాయి. మరి వారి యొక్క ఉద్దేశాలు ఏమిటి అనేది ముఖ్యంగా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఎంతైనా ఉంటుంది. ముందు హిందూ దేవుళ్లను, హిందూ దేవతలను, వారి యొక్క ఆచార సాంప్రదాయాలను, బ్రాహ్మణుల కట్టుబాట్లను, ఇలాంటివి దేవాలయం యొక్క కార్యక్రమాలను, ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా కించపరిచేవాళ్ళు, వ్యంగ్యంగా మాట్లాడేవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళని వెంటనే శిక్షించాలి అనేటటువంటి చట్టం కూడా రావాలి అనేది అవసరమా లేదా అనేది ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీ యొక్క ఉద్దేశాలను వెంటనే ఈ కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.